జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్. हमारा है, हमारा है, वर्दलाली, वर्दलाली, భారతదేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉంది. ఓటర్ లిస్టులు ప్రతి 20-25 సంవత్సరాలు కూడా జరుగుతూ ఉంటుంది. 2002 తర్వాత జరగలేదు, అది జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక రాష్ట్రాల్లో జరిగిన ప్రక్రియ వల్ల లక్షలాది ఓట్లు మార్పులు చేర్పులు గురైనాయి. మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు మొదలైంది. సెప్టెంబర్ లోపల కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ చాలా చోట్ల మైగ్రేషన్ ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి సవర్బంలో చాలా తేడాలు వస్తున్నాయి. దాన్ని చేయడం కోసం మేము కూడా పార్టీ తరఫున బిఎల్ఏని వేసుకొని వాళ్ళ ద్వారా బిఎల్ఓల్ని అప్రమత్తం చేసి వారి ద్వారా ఏ ఒక్క ఓటు పోకుండాను, దొంగ ఓట్లు రాకుండా చూసే లక్ష్యంలో కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. రాజమండ్రి రూరల్కి సంబంధించి చాలా పెద్ద నియోజకవర్గం. ఇప్పటికే 2,72,000 ఓటింగ్ ఉంది. ఇంకా 40,000 ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2002 డివిజన్ తర్వాత చాలా కొత్త ప్రాంతాలన్నీ కలిసినాయి రూరల్లో. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అద్దెకు వచ్చిన వాళ్ళు కూడా పెరిగిపోయారు. దానివల్ల దాదాపు 3 లక్షల పైసలకు ఓట్లు అయ్యే అవకాశం ఉంది. ఇవాళ దాదాపు 267 బూతులలో 301 బూతులు మారుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి, బూతులు కూడా పెరుగుతున్నాయి. ఇవాళ మ్యాపింగ్ సరిగా జరగల. మ్యాపింగ్ కేవలం 49-50% అయింది. దాన్ని మ్యాక్సిమం 80-90% మ్యాపింగ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మా వాళ్ళందరినీ కూడా వర్కౌట్ చేయమన్నాం. కూటమి తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలంతా ఇన్వాల్వ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం ఇవాళ సమస్యల్లో యూనిట్లు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉంది. ఇవాళ బూత్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, క్లస్టర్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, యూనిట్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు యాక్టివేట్ అయితే ఇది సాధ్యం చేయడం సులువు. 1,000 మంది సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద విషయం కాదు. గత ఎన్నికల సందర్భం కూడా యాక్టివేట్ అయ్యి కార్యకర్తలంతా పనిచేసుకోగలిగారు. వాళ్ళ మరలా వాళ్ళందరినీ పనిచేయమని కోరుతున్నాం. ఇతర పార్టీలు చేసే గోబెల్స్ ప్రచారం, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశాడు. దొంగ ఓట్లు అని చెప్పి వంకబెట్టి దొంగ పిటిషన్లు పెట్టించి కొంత దెబ్బతీశారు. ఆ విధంగా కాకుండా ఉండటం కోసం వాళ్ళ సరైన విధానంలో వెళ్ళాలి. మ్యాపింగ్ చేయడమే కాదు, ఓటు పోకుండా చూడటం, దొంగ ఓట్లు రాకుండా చూడటం, చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు లేకుండా చేయటం, కరెక్ట్గా ఎన్రోల్మెంట్ అయ్యేలాగా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలు తీసుకుంటున్నారు. ఇవాళ బిఎల్ఏలకు శిక్షణా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. మొన్న 2వ తారీఖు రాష్ట్ర స్థాయిలో జరిగింది. ఇవాళ మొన్న చేసిన మహానాడు ఏ విధంగా విజయవంతమైందో మీరు చూశారు. 24 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు. ఆన్లైన్లో ఎక్కడా లేదు, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా చేశారు. దీన్ని కూడా అలాగే స్పెషల్ డివిజన్ దీన్ని కూడా కరెక్ట్గా వర్కౌట్ చేసుకొని సాధ్యం చేస్తామని సవినయంగా మనం చేస్తూ, మా కార్యకర్తలే కాదు ప్రజలారా మేల్కోండి. మీ ఓటు పవిత్రమైంది. భారత రాజ్యాంగం ప్రకారం మన ఓటు హక్కు చాలా పవిత్రమైంది. ఓటు హక్కు లేకపోతే ఏమీ సాధించడం. దేశ భవిష్యత్తుకి ఓటు హక్కు వినియోగమే ప్రధానమైంది కనుక దయచేసి అందరూ ఉపయోగించుకొని మీ ఓటు ఉందో లేదో తెలుసుకుంటూ ముందుకు సాగమని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళకి ఈ ప్రాసెస్ ని మీరు కంప్లీట్ చేయాల్సి పార్టీ వైజ్ మనం డోర్ టు డోర్ మ్యాపింగ్ లో ఫస్ట్ లో ఉన్నాం. అంటే 2,73,000 ఓట్లలో 49% మ్యాపింగ్ మన యాప్ లో మినిమం 80% ఉండాలని వాళ్ళు అడుగుతున్నారు. 100% ఎలా చేయలేదు కానీ కనీసం 80% మనం అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మన ముఖ్య అతిథి, మన అందరి అభిమాన నాయకులు, తెలుగుదేశ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ద్వారా అంటే మన ఈ గ్రామం నుంచి పక్క గ్రామం వేరే ఇతరాత్రులు ఆ కారణాల చేత పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తులను కానీ వాళ్ళు మనం వెరిఫికేషన్ చేసుకొని ఆ ఓటు యొక్క నిర్ధారణ చేసుకొని మనం ఆ ఓటు మళ్ళీ నమోదు చేసుకునే కార్యక్రమాన్ని మనం ఈ కార్యక్రమంగా తీసుకొని చేస్తాం. అంటే కాదు ఆన్లైన్లో మిగతా అందరం క్వాలిటీలో ఉన్న అందరూ కూడా ఇది అవుతుందా